ఈ సంవత్సరం తులారాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 2. తులారాశి వారికి అష్టమ భాగ్య దశమ స్థానాలలో గురువు, షష్టమ స్థానాల్లో శని, షష్టమ పంచమ స్థానాలలో రాహువు, లాభవ్యయ స్థానాలలో కేతువు, రవిచంద్ర గ్రహాలు గురుశుక్ర మౌఢ్యములు అనుకూలమైన ఫలితాలను ఇస్తున్నాయి. జీవిత ఆశయాన్ని నెరవేర్చుకుంటారు. శుభకార్యాలు, పెళ్ళి, మనోవాంఛ, అధికారము, వృత్తి, స్థిరత్వం, కొనుగోళ్ళు, రుణాలు తీర్చడం వంటి అంశాలు, ముఖ్యమైన విషయాలు మీకు లాభసాటిగా ఉంటాయి. అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. ఈ సంవత్సరం తులారాశి వారు చండీ పాశుపత హోమాన్ని జరిపించండి. చేతికి మహాపాశుపత కంకణాన్ని ధరించండి. నిత్యం లలితాదేవి పూజ చేసుకోగలిగితే అనుకూలమైన ఫలితాలను అందుకుంటారు. ఈ సంవత్సరం ఆరోగ్య విషయంలో ఖచ్చితమైన జాగ్రత్తలు అవసరం. నిర్లక్ష్యం పనికిరాదు. కళ, సాంస్కృతిక, ఉద్యోగ రంగాల్లో ఉన్నవారికి పోటీ ఎదురవుతుంది. నష్టం కలిగించే వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. ఉద్యోగంలో ప్రాధాన్యత సంవత్సర ద్వితీయార్థంలో కలుగుతుంది. శ్రమ అధికమవుతుంది. విద్యా సంస్థలు నడిపేవారికి, హోటల్స్ నడిపేవారికి, రెస్టారెంట్, క్యాటరింగ్, డెకరేషన్, ఈవెంట్ మేనేజర్ల సంస్థల వారికి సంవత్సర ద్వితీయార్థంలో జనాకర్షణ, ధనాదాయం రెండూ కలిసి వస్తాయి. కొత్త పెట్టుబడులకు దూరంగా ఉంటారు. కోర్టు వ్యవహారాలు, వివాదాస్పదమైన అంశాలు మీకు అనుకూలంగా వస్తాయి. సంతాన పురోగతి చాలా సంబరం కలిగిస్తుంది. శుభకార్యాలు చేయగలుగుతారు. సంవత్సర ద్వితీయార్థంలో ఆర్థిక పురోగతి సాధిస్తారు. టెండర్లు మీకు అనుకూలంగా వస్తాయి. కానీ సాంకేతిక సమస్యలు ఏర్పడవచ్చు. బంధువులలోని వారితో సఖ్యత పెరిగే అవకాశం ఉన్నది.